ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. గాజులు అన్నీ మ్యాచింగ్ వేసుకొని నేనైతే పెళ్ళికి రెడీ అయిపోయాను. కోలాటం చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇద్దామని తీసుకెళ్తున్నాం. వచ్చేసాను. ఊరేగింపు అయితే ఆహా ఎంత బాగుంది కదా. అందరూ బాగుండాలి. నేనున్నా మేనేజ్ చేస్తుంది కానీ అందరికీ ఏమో జాకీ గారు ఏది చేసేస్తున్నారు అనుకుంటా, కానీ అదేం కాదు, అన్ని తనే చేస్తాను. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మీ హెర్ద జాకీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏంటి నేను ఒక్కదాన్ని చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు జాకీ గారు మార్నింగే లేచి ఇంట్లో పూజ అంతా అయిపోయింది, చూసారు కదా, అలంకారం పూజ అంతా అయిపోయింది. సో జాకీ గారు షూటింగ్కి బయలుదేరారనమాట. ఏం షూటింగ్ అనుకుంటున్నారా? ఈ జీ తెలుగులో దీర్ఘ సుమంగళి భవ అనే కొత్త సీరియల్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 7వ తారీఖు నుంచి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అవుతుంది. అందులో జాకీ గారిని మీరు చూడొచ్చు. సీరియల్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు సూపర్ డూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో అందుకని ఆయన షూటింగ్కి వెళ్ళిపోయారు అనమాట. సో వృత్తే దైవం. సో ఆయన పూజ చేసుకొని చక్కగా షూటింగ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మాత్రం మా జానకి రాముడు పక్కనే ఉన్నట్టుగా ఊహించుకుని ఈ వ్లాగ్ స్టార్ట్ చేశానమాట. సో చిన్న చిన్న షార్ట్స్ అన్నీ చేశాను, తర్వాత మీకు షేర్ చేస్తాను. అది ఈరోజు శ్రీరామనవమి కదా, ఊర్లంతా హడావిడిగా ఉంటుంది. చాలా అంటే పెళ్ళి కదా, సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణం. సో ఎక్కడ చూసినా ఆనందం, సంతోషం, అలంకారాలతో నిండిపోయి కళకళలాడిపోతూ ఉంటుంది. ఈరోజు మేము కూడా అలా చిన్నగా చేసుకున్నాం. కాకపోతే మన కమ్యూనిటీలో ఈరోజు సీతారాముల కళ్యాణం జరగబోతుంది. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని, ఇక్కడైతే ఇంకా చాలా చోట్ల చాలా బాగా చేస్తున్నారంట. అన్నీ వచ్చిన ఇన్విటేషన్స్ అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుని వచ్చేద్దాం. సో సీతారాముల కళ్యాణానికని నేను ఇలా రెడీ అయ్యాను అనమాట. సో ఈసారి అయితే నేనే రా సిల్క్, టిష్యూ రా సిల్క్ తీసుకొని ఈ బార్డర్స్ అన్నీ తీసుకుని అటాచ్ చేయించుకొని, డిజైన్డ్ బై హరిత జాకీ అనమాట. సో దీనికి మ్యాచింగ్గా జ్యువెలరీ అన్నీ పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని, గాజులు అన్నీ మ్యాచింగ్ వేసుకొని నేనైతే పెళ్ళికి రెడీ అయిపోయాను. సో ఇదిగో మన ఇంట్లో పూసిన మందారాలు అనమాట. ఎన్ని పువ్వులు బయట నుంచి ఎన్ని కొన్నా కూడా చక్కగా మన ఇంటి తోటలో మన గార్డెన్లో వచ్చిన ఫ్లవర్స్ దేవుడికి అలంకారం చేస్తే అదొక తృప్తిగా ఉంటుంది. సో వెళ్ళి దర్శనం చేసుకుందాం. స్వామివారికి, అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి, లక్ష్మణుడు గారికి రక్షాబంధన ధారణ అంటే ఏమిటి అని అంటే, ఈ కళ్యాణ ఘట్టం పూర్తయ్యేంత వరకు
స్వామివారికి మనం కల్పించేటటువంటి ఒకనొక రక్షాబంధన అనే ఘట్టము అర్చక స్వామి వారు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఆ రక్షాబంధనాన్ని చూసి నమస్కారం చేసుకోండి. అయ్యా భవంద్రియులు సీతాయాః పతయే నమః. కళ్యాణంలో
వావ్, సీతారాముల కళ్యాణం. చూతము రారి అండి అని ఒక పాట ఉంటే అసలు ఎంత నిజమే కదా, చూడకపోతే నథింగ్ అనమాట. చూసిన వాళ్ళకి జన్మ ధన్యం. ఈరోజు అంత ధన్యురాలనయ్యాను. మా కమ్యూనిటీలో చేస్తున్నారు, అలాగే పక్కన మన కాలనీ మొత్తం కలిపి పూజ చేశారనమాట. ఈరోజు కళ్యాణం చేశారు అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర. సరే చూసొద్దాము, ఈ గ్యాప్లో ఒక్కసారి వెళ్ళి అక్కడ కూడా చూసొద్దాం. నాకు ఆశ అనమాట, అన్నీ తిరగాలని ఉంటుంది, బట్ పక్కనే ఉంది కదా వెళ్ళొచ్చేద్దామని అక్కడికి వెళ్తే వెళ్ళగానే కూర్చోండి అన్నారు. అసలు అంటే ఎక్స్పెక్ట్ చూడు, ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. కూర్చోండి అన్నారు. సో జాకీ గారు అందరూ కపుల్స్ కూర్చున్నారు కదా, వెంటనే నాకు ఇది ఇచ్చారనమాట, కండువా ఇచ్చారు. నాకు అంటే మామూలుగా పూజలు చేస్తే మనకు చెప్తారు కదా పెద్దలు, మనం వెళ్ళి గుళ్ళల్లో పూజ చేసుకోవచ్చు, కానీ భర్త ఒక కర్చీఫో ఒక అంగవస్త్రమో ఏదో ఒకటి పెట్టుకొని పూజ చేస్తే పరిపూర్ణ అవుతుందని విన్నాను నేను. సో అది ఇవ్వగానే నాకు వెంటనే రాములు వారు పూజ చేస్తారు కదా, యాగం చేస్తుంటే సీతా అమ్మవారిని బంగారంతో తయారు చేసి అమ్మవారిని కూర్చోబెట్టి ఆ యాగం పూర్తి చేస్తారు కదా, నాకు వెంటనే అడుగుతో కరెక్ట్. అంటే చూడండి, భార్యకి భర్త, భర్తకి భార్య ఇద్దరు ఒకటే. సో ఆత్మ, మనుషులు వేరు ఆత్మ ఒకటే అనేదే అర్థం, పరమార్థం అని అనిపించింది నాకు. సో ఐఎమ్ రియల్లీ వెరీ బ్లెస్డ్. ప్రతి సంవత్సరం మీతో ఒక విషయం చెప్తాను కదా, నేను పుట్టిందంతా గుడివాడ, కృష్ణా జిల్లా, పెరిగింది తర్వాత అంటే చెన్నై వెళ్ళిపోయాం అనుకోండి. కానీ చెన్నై వెళ్ళాక కూడా ప్రతి శ్రీరామనవమికి మేము ఊరు వచ్చేవాళ్ళం అనమాట. మోటూరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అక్కడ మా మావయ్య ఉండేవారు, 4వ మావయ్య అనమాట. ఆయన ఇప్పుడు లేరు, ఎక్కడున్నా మమ్మల్ని బ్లెస్ చేస్తారు. సో ఎందుకంటే మేమంటే ఆయనకు అంత ఇష్టం అనమాట. సో అప్పుడు వచ్చి అంటే చిన్నప్పుడేమో బాగా అంటే కళ్యాణం అంటే ఇలా ఉంటుంది, మనకి సరిపోయేది కాదనమాట. చిన్న చిన్న పిల్లలు చూస్తే పెద్ద మోటూరు అనేది ఊరు, చిన్న పల్లెటూరు. కానీ రాముల వారి కళ్యాణం చెప్తారు కదా, అంటే ఆకాశం అంతా పందిరేసి చెప్తారు, భూదేవంతా పేటేసి అలాగనమాట. సో అలాగే అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఆలోచిస్తే. అంతే కదా, ఎందుకంటే నా కళ్ళకి సరిపోయేది కాదు ప్లేస్ చూడడానికి, అంత గొప్పగా చేసేవారు. భద్రాచలంలో స్వామివారి అమ్మవారికి తలంబ్రాలు పోసుకున్న వెంటనే ఆ క్షణం అక్కడ మొదలయ్యేదనమాట. మళ్ళీ అంటే అక్కడ ఫస్ట్ భద్రాచలం, తర్వాత మోటూరులో. సో అవన్నీ చెప్పి అదంతా అయిపోయాక అందరూ పెద్దవాళ్ళందరూ, అంటే ఊరు కాదు, ఆ ఇంటి ఆ ఊరు ఆడపడుచులు కానీ అందరూ వచ్చి ఒక చోట కూర్చునేవాళ్ళు, పెద్దవాళ్ళందరూ కూర్చునేవాళ్ళు. అందరికీ తాటాకు విసిరికర్రలు ఇచ్చేవాళ్ళు అనమాట. అక్కడ అదొక ఇదిగా చేపలన్నీ వేసేవాళ్ళు, తాటాకు విసిరికర్రలు ఇస్తే అందరూ అలాగా అంటే జరుగుతుంటే చక్కగా విసురుకుంటే, అంటే ఎండలు కదా అది ఊర్లో, అబ్బా అలా ఉండేది. తర్వాత ప్రతి ఇంటికి ఒక పానకం కుండ ఉండేది.
సో మా మామయ్య వాళ్ళ ఇంట్లో అక్కడ కుండ ఉంటుంది, కొంచెం ముందుకెళ్ళాక ఇంకో గడపలో ఇంకొక కుండ ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది. అలాగా గుడికి వెళ్తే అక్కడ మళ్ళీ పానకం ఉంటుంది. పానకం అయిపోయిన తర్వాత సంతర్పణ ఉంటుంది. ఆహా, అసలు అందరూ లైన్గా కూర్చుంటాను, ఎంత వచ్చిన వాళ్ళకి వచ్చినంత, అసలు అంత ప్రసాదం అంటే ఆ రుచి ఇప్పటికి కూడా నాకు ఇది అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటి తెలుసా, అప్పుడు అందరూ గ్లాసులు తెచ్చుకునే వాళ్ళకి ఇప్పటికీ గుర్తు. అదొక మంచి పద్ధతి. ఆ పద్ధతి నేను యాక్చువల్గా ఇప్పుడు ఫాలో అవుతున్నాను. ఎలా అని చెప్తాను. సో అప్పుడు అందరు గ్లాసులు తెచ్చుకునేవాళ్ళు కదా, మనకి పూర్ణాలు లేకపోతే బొబ్బట్లు, స్వీట్స్, హాట్స్ అన్నీ ఇస్తారు. అన్నీ తినలేం కడుపు నిండా కదా. సో పాయసం అవన్నీ పోసుకోవడానికి ఒక గ్లాస్ తెచ్చుకునేవాళ్ళు. ఏమైనా ఉన్నాయనుకోండి, మన ఇస్తర్లో ఉన్నవి వేస్ట్ అవ్వకూడదు, అవన్నీ చక్కగా తీసుకుని వెళ్ళేవాళ్ళు. సో అది నాకు బాగా అనిపించేది అనమాట. సో అది నేను ఇప్పుడు నన్ను ఎవరికైనా అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఇళ్ళకి ఎప్పుడన్నా వెళ్ళాను అనుకోండి, నా ప్లేట్లో పెట్టేస్తే నా ప్లేట్లో ఒక్క ముక్క కూడా నేను వేస్ట్ చేయను అస్సలు. నేను ఒక టిష్యూ ఇస్తారా అని అడుగుతున్నాను. ఎందుకండి అంటారు. పర్లేదు ఒకసారి టిష్యూ ఇవ్వరా అంటారు. ఎందుకంటే నేను తినేది ఒక గారె అనుకోండి, వాళ్ళు ప్రేమతో నాకు 2-3 గారెలు పెట్టేస్తారు. సో ఆ 2 గారెలను తీసి టిష్యూలో పెట్టుకొని నేను జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తా. ఎవరేమైనా అనుకుంటారా, అది ఏమీ నాకు ఫీలింగ్ లేదు. నిజంగా చెప్తున్నానుగా, నో ఫీలింగ్స్. నా ప్లేట్లో ఫుడ్ నేను వేస్ట్ చేయకూడదు, అంతవరకే నా కాన్సెప్ట్. సో అది చిన్నప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, అదే కదా ఎంత మంచి పద్ధతి కదా అది. అంటే ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉండడం అనేది చాలా మంచి పద్ధతి. అందుకే గ్లాసులు అప్పుడు తీసుకెళ్ళేవాళ్ళేమో. ఇప్పుడు ఏముందో టిష్యూలు ఉన్నాయి, టిష్యూలో చుట్టుకోవచ్చు. వాళ్ళు అంటారు బాక్స్లో, అయ్యో బాక్స్లో పెట్టాను వద్దు, నా ప్లేట్లో మాత్రం నాకు వేస్ట్ చేయకుండా నేను తెచ్చుకుంటాను అనమాట. సో ఎలాంటి మెమరీస్ అబ్బా చాలా ఉంటాయి. మీకు కూడా చాలా ఉండుంటాయి. మీ ఊర్లో కూడా ఇలాంటి ఫంక్షన్స్, రెగ్యులర్ ఫంక్షన్స్ వేరు, బట్ శ్రీరామనవమి మాత్రం ప్రతి ఊర్లోనూ అసలంటే కళ్ళు సరిపోవన్నమాట. అందరికీ అంత బాగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారు. మీరు కూడా కమెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. ఇలాంటి స్వీట్ మెమరీస్, క్యూట్ మెమరీస్ ఉంటే కూడా నాతో షేర్ చేసుకోండి. ఐ లవ్ టు. నేను తప్పకుండా చదువుతాను, బాగా ఎంజాయ్ చేస్తాను కూడా. మెమరీస్ అన్నీ మళ్ళీ మనం రివైండ్ చేసుకున్నాం అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అదే కదా ఫంక్షన్స్ అయినా పూజలైనా ఏదైనా మనకు ఒక సంతోషాన్ని రెట్టింపు చేసుకోవడము, ఆనందాలని రెట్టింపు చేసుకోవడం, ఆ మెమరీస్ అన్నీ లైఫ్ టైంకి పెట్టుకోవడం కదా. సో మధ్యాహ్నం వరకు కళ్యాణం, చక్కగా మంచి ప్రసాదం, తీర్థ ప్రసాదాలు అయ్యాయి. ఇప్పుడు ఈవినింగ్ చక్కగా అందరూ కోలాటం, అంటే స్వామివారి ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపులో కోలాటం మా కమ్యూనిటీలో బ్యూటిఫుల్ లేడీస్ అందరూ 1 month చాలా అంటే అందరూ బిజీగా ఉంటారు, అయినా కూడా కష్టపడి నేర్చుకుని ప్రాక్టీస్ చేసి ఈరోజు పర్ఫామ్ చేయబోతున్నారు స్వామివారి ముందు. ఎంత అదృష్టం కదా. సో ఆ అదృష్టాన్ని నేను నా కళ్ళతో ఆస్వాదించబోతున్నాను అనమాట. చూస్తే అంటే ఆ ప్లేస్లో ఉంటేనే చాలా అనిపిస్తుంది నాకైతే. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఈరోజు ఈవినింగ్ ఊరేగింపు కార్యక్రమంలో కూడా ఏమేం జరుగుతుందో చూసేద్దాం. గజనన గణపతి గజముఖుడే जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम।
ఇప్పుడే అడుగుదాం అనుకున్నాను అక్కడ వాటర్. అయ్యో బలవారు. ఇంకెన్ని పర్ఫార్మెన్సెస్? ఇంకా 3 ఉన్నాయి. ఉన్నాయా? టోటల్ 5. లాస్ట్ ఒకటి హారతి. ఓకే. మళ్ళీ టాటా వస్తారు కదా. నెక్స్ట్ స్టెప్ ఎక్కడ? నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అక్కడ అనుకుంటా వెనక. ఓకే. వాటర్ అస్సలు ఏమన్నా ఇందాక వెనకొద్దాం అనుకునే లోపు నాకు కాల్స్ వచ్చాయి. అవునా? ఈవిడ ఏమి ఇచ్చినా సరే ఎప్పుడైనా ఒక గిఫ్ట్ తోనే కలుస్తారు మనుషుల్ని. అదేంటో నేను రోజు కలుస్తా కదా. అలా అయితే థ్యాంక్ యూ. చూసారా ఆవిడకి అలా అంత వెలుగు ఆవిడకు ఉంది. అలా వెలుగును పంచుతూ ఉంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా 2 దీపాలు ఇచ్చారు. వీళ్ళందరూ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు? టైం కుదిరినప్పుడల్లా ఈవిడ డాక్టర్, ఈవిడ అసలు అన్ని ఆల్రౌండర్, బిజీగా ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇంకా నేను అదే చెప్తా, చదవకూడదని యాక్టర్ అయ్యామని. దానికి ఇంకా చాలా టాలెంట్ సూపర్. సో డాక్టర్ ఈవిడ, డెంటిస్ట్, ఫుల్ టైం వర్క్, పిల్లలు ఉన్నారు. ఈవిడ షాపు, హోమియోపతి టీచరు, ఇంకా షాప్ ఉంది. మీకు ఒకసారి చూపిస్తా. సో ఇన్ని అంతేనా? అది ఇదిగో ఈవిడ బిజీ విత్ కిడ్స్, ఆవిడ బిజీ విత్ కిడ్స్, పికప్ డ్రాప్, ఫుల్ బిజీ ఉంటారు. అయినా కూడా శ్రీరామనవమి మన కల్చరు, మన ట్రెడిషన్ అనేది స్వామివారి ముందు అంటే ఈ కళ్యాణంలో అంటే కళలు అన్నమాట. సో దేవుణ్ణి మనం ఎలా అర్చించుకోవాలి అంటే మనకున్న కళలతోనే అర్చించగలం. ఎందుకంటే భక్తి అనేది ఆ మనసు ఒక క్షణమే వెళ్తుంది మనకి దేవుడి దగ్గరికి. కథమదంతా మన ప్రవర్తన. సో వీళ్ళందరూ కష్టపడి కోలాటం చేస్తే నేను చక్కగా చూసి ఆనందించాను. మీరు కూడా ఆనందించారు, ఎందుకంటే చాలా కష్టపడ్డారు. మా కోలాటం నేర్పించిన శ్రీధర్ సార్కి శతకోటి వందనాలు. చాలా బాగా ఆర్గనైజ్ చేసి నేర్పించారు. థ్యాంక్ యూ సార్. స్వామి సార్ పేరు శ్రీధర్ గారు కోలాటం చాలా బాగా నేర్పించారు. చాలా బాగా అందరూ చాలా బాగా చేశారు. మేము కూడా మా కమ్యూనిటీ తరఫున నేను కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈరోజు కళ్యాణం ఎంత బాగా కన్నులు అంటే 2 కళ్ళు సరిపోలేదు, కన్నుల పండగ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కూడా థ్యాంక్ యూ. ఇలాగే మమ్మల్ని మన కమ్యూనిటీని ఇలాగే పాజిటివ్ వైబ్స్తో ఎంకరేజ్ చేస్తున్నందుకు బాగా చేస్తా. ఎంకరేజ్మెంట్ నేను ఒక్కదాన్ని క్లాప్స్ కొడుతున్నా, అడుగుతున్నా ప్లీజ్ క్లాప్స్ కొట్టండి అని. నేను సౌండ్ నాది ఒక్కటే వచ్చింది. వాళ్ళందరినీ పిలుచుకొస్తాను. వాటర్ చాలా చేయాలనుకున్నాను యాక్చువల్లీ. వావ్ అమ్మయ్యా వచ్చేసాను. ఊరేగింపు అయితే ఆహా ఎంత బాగుంది కదా. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఆహా మనసు అసలు నిండిపోయిందనమాట. సో అందరూ బాగా పర్ఫామ్ చేశారు. అందరూ కమ్యూనిటీ మొత్తం అందరం కలిసి ఎంజాయ్ చేసాము. చక్కగా మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ. సో ఈరోజు ఇంకో బ్లెస్సింగ్ ఏంటి తెలుసా, అసలు కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడము ఇక్కడ చేశాను. అలాగే మా కాలనీలో
ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర చేశారు, చాలా బాగా చేశారు. అక్కడ దర్శనం చేసుకున్నాను, చాలా తృప్తి. అండ్ ఇంకో తృప్తి ఏంటంటే వాళ్ళందరూ మంచి, జస్ట్ నాకు వాటర్ చెప్పాను కదా, ఐ లవ్ వాటర్. ఫుడ్ పెట్టకపోయినా ఉంటాను కానీ మంచినీళ్ళు లేకపోతే మాత్రం ఒక్క క్షణం కూడా, నేను బయటకు వెళ్ళానంటే ఒక వాటర్ బాటిల్ లేకుండా వాళ్ళని ఒకవేళ మర్చిపోతే కార్ ఆపించైనా వాటర్ బాటిల్ తీసుకుంటాను అనమాట. సో అంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. సో వాళ్ళందరూ పర్ఫామ్ చేశారు కదా లేడీస్ అందరూ. సో వాటర్ ఇస్తే వాళ్ళందరూ ఎంత బ్లెస్ చేశారంటే వావ్, అంటే ఈ ఉడతలాగా అనమాట అంత పెద్ద దీంట్లో. బట్ వాళ్ళ బ్లెస్సింగ్ ఉంది కదా, అలా థ్యాంక్ యూ అని వాటర్ ఇచ్చినాడు. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ అంటే వాటరే, బట్ మీరు ఇచ్చిన లవ్ ఉంది కదా, సో థ్యాంక్ యూ సో మచ్. ఇది అయిపోయింది. ఇదిగో జాకీ గారు వస్తారని వెయిట్ చేస్తున్నా. దీర్ఘ సుమంగళి భవ ఏప్రిల్ 7వ తారీఖు నుంచి మధ్యాహ్నం 1 గంటకి జీ తెలుగులో ప్రసారం అవుతుంది. జాకీ గారికి సూపర్ క్యారెక్టర్ అస్సలు, అంటే ఒక ఆర్మీ ఆఫీసర్ అనమాట. ఎంత నాకు భలే ఇష్టం ఆర్మీ వాళ్ళంటే. అబ్బా, అంటే వాళ్ళు లేకపోతే మనం ఇంత ప్రశాంతంగా ఎన్ని ఫంక్షన్స్ ఇలా ఏం చేసుకోలేము కదా, వాళ్ళు అక్కడ ఉండి మనల్ని కాపాడుతూ ఉంటారు. సో అలాగా ఆ మంచి క్యారెక్టర్ వచ్చింది. ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు జీ తెలుగు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన వస్తారు నేను వేచి చూస్తున్నాను రామయ్య కోసం, జానకి రాముడి కోసం నేను వేచి చూస్తూ ఉన్నాను. ఆయన షూటింగ్ అయ్యి వచ్చే వరకు ఇలాగే ఉంటాను. పొద్దున్న రెడీ అయ్యాను, సరిగ్గా చూడలేదు. ఇప్పుడన్నా చక్కగా వచ్చాక ఆయనకి తీర్థ ప్రసాదాలు ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని అప్పుడు ఓకే. సో వస్తారేమో. ఎంత టైం పడుతుందంటే ఇంకా గంట పడుతుంది అన్నారు. గంట తర్వాత 40 minutes ట్రావెలింగ్ టైం అంట, అంత దూరం లొకేషన్. సో వచ్చేసాక మళ్ళీ రాముడు లేకపోతే ఎలా కదా. వాకింగ్ రెడీ అయిపోయాడు. ఫుల్లు అంటే కొత్త సీరియల్ అది పైలట్స్ జరుగుతున్నాయి కాబట్టి మార్నింగ్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. దీర్ఘ సుమంగళి భవ ఏప్రిల్ 7th నుంచి మధ్యాహ్నం 1 గంటకి జీ తెలుగులో. వాడు ఒక్కడే ప్రేమిస్తున్నట్టు మేమంతా ఏదో ఏరా కూర్చోమని కానీ మా ఇంట్లో కూర్చునేది ఎవరిని ఉంటాడు కాదు. నేను నువ్వు కాదు నేను మీ ఆలు చేతులు కడుకొచ్చి దేవుడు దండం పెట్టుకుని తీర్థ ప్రసాదాలు అట్టు పెట్టాను. అదొకటి నాకు కొంచెం కష్టం. ఎందుకు? పానకం తాగాలి, ఆరోగ్యం. ఒరే చూడు అది నీకు బిడ్డ నన్ను తోసిమరాడు వస్తున్నాను. ఇది మధ్యాహ్నం నన్ను పూజలో కూర్చోపెట్టారు మన కాలనీలో హనుమాన్ టెంపుల్ దగ్గర. సో నీకు గుర్తుందా, ఒకరే పూజ చేసేటప్పుడు భార్యాభర్తల్లో ఒకరు పూజ చేసేటప్పుడు ఏం చేయాలి? సో భర్త నువ్వే, భార్య నువ్వే కాదు, బంగారు బొమ్మను చేసి. నేనేమన్నా వారు ఎలా చేశారు? యాగం. బంగారంతో చేసి పెట్టారు. సో అమ్మాయిలకి సరిపోద్ది, అబ్బాయిలు మాత్రం బంగారంతో చేయాలి. నేనేమన్నాను? భార్య నువ్వే, భర్త నువ్వే. అబ్బా అన్నమాట. ఈ విధంగా మా ఆవిడ నన్ను ఫెలిసిటేట్ చేసుకుంటుంది రోజు. ఇవి మన ఇంటి అక్షతలు, ఇవి స్వామివారి పూజ చేసిన అక్షతలు. నెత్తి మీద 2 చల్లుకో, వేసుకో. స్వామివారి అక్షతలు అందరూ బాగుండాలి. ఇప్పుడు ఫస్ట్ వడపప్పు పెట్టి చిన్నగా కొంచెం పప్పు ఎక్కువ, వడ తక్కువ. వడపప్పు అంటే వడగాదమ్మా, చనివిడి. అదే అది తక్కువ, పప్పులు ఎక్కువ. తాగి చూడు వాడు చూడు, మార్చిన చూడు.
బాయ్ ఇలా తినేస్తావా తినేస్తున్నా బిడ్డ అది ముట్టుకోడు. బొబ్బర్. జానకి రామ ఆ, రామ రామా రామ రామ కథవే మీరా. ఈసారి శ్రీరామనవమి వేడుకలు నేను లేకుండా జరిగిపోయినాయి. లేదు ఉన్నావు కండు రాముడు అసలు రాముడు రామమయం మొత్తం అబ్బా. సో ఈరోజు ఫస్ట్ టైం. అవును, నేను యూజువల్గా షూటింగ్లకి గ్యాప్ పెట్టుకుంటాను, ఇద్దరం పెట్టుకుంటాం. బట్ ఇప్పుడుకైతే ఇది కొంచెం టెలికాస్ట్ ప్రాబ్లం ఉంది. అంటే రేపటి నుంచే అంటే ఏప్రిల్ 7th నుంచి ఏప్రిల్ 7th నుండి మీ ముందుకు రాబోతుంది మధ్యాహ్నం 1 గంటకి. అవును. సో దానివల్ల షూటింగ్ మనకి వృత్తే దైవం. సో మనం అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నో ప్రాబ్లం. ఈరోజు మొత్తం నేను సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేశాను. అతను కొట్టేసిందంటే ఆవిడ సింగిల్ హ్యాండ్ మేనేజ్ చేయగలదు, అన్నీ తెలుసు. నేను లేకపోయినా విపరీతంగా సూపర్గా అన్నీ మేనేజ్ చేస్తాను. నేనున్నా మేనేజ్ చేస్తాను, కానీ అందరికీ ఏమో జాకీ గారు ఏదో చేసేస్తున్నారు అనుకుంటా, కానీ అదేం కాదు, అన్నీ తనే చేస్తాను. సో అలాగా రాముడు అలాగా కండు వేసుకుని పూజ చేశాను నేను. సో ఇద్దరం పూజ చేసినంత ఫలితం. ఏది ఏమైనా ఒకరికి ఒకరు ఉండాల్సిన అవసరం ఉందనేదే రామతత్వం కదా. సో నేర్చుకునేది ఏంటంటే ఎవరు ఎక్కడున్నా సరే ప్రేమ, అనురాగం, బంధం అవన్నీ సో పుష్కలంగా ఉంటాయి అని చెప్పడానికి సీతారాముల అవతారమేమో అనిపిస్తుంది నాకు. 14 సంవత్సరాలు అక్కడ ఉన్నారు ఆవిడ, వీళ్ళు వనవాసం వెళ్ళారు, తర్వాత వస్తే విడిపోయారు. అయినా కూడా రాముడు సీత అనగానే మనకేం గుర్తొస్తుంది? వావ్, ఏమన్నా లైఫ్ అంటే సీతారాముల్లా ఉన్నారంటారు కదా, అలా అనమాట. సో అలాగే ఈరోజు పూజ అయితే బాగా జరిగింది, కోలాటం బాగా జరిగింది, నేను బాగా గుళ్ళు దర్శనం చేసుకున్నాను. సో అంతా బాగా జరిగింది. నీకు అంతా నువ్వంతా ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే మన వీడియో ఫస్ట్ నుంచి నువ్వు చూడు, చూసినంత ఫలితం నీకు వచ్చేస్తుంది. చూస్తాను నేను తప్పకుండా, మీరు కూడా చూడండి. సూపర్. సో ఇలాగా మా కంప్లీట్ చేసుకున్నాము పరిపూర్ణత. ఇప్పుడు వచ్చింది అనమాట. వీడియోకి పొద్దు నుంచి చేస్తున్నాను, కానీ ఇప్పుడు షూటింగ్ లో ఎప్పుడు వస్తున్నామా ఒక 8:30 నుండి స్టార్ట్ చేసింది. నేనేదో టెన్షన్ పడుతుంది పాపం, కొంచెం ఒంట్లో బాగాలేదు మన ఈ మధ్య. ఏమైనా బాగాలేదా ఏంటి, చెప్పుకోలేకపోతుందా ఏంటి అని అనుకున్నాను. పిల్లలు ఫోన్ చేస్తే వాళ్ళు మా పిల్లలు చాలా బిజీగా ఉంటారు. వెరీ బిజీ విత్ ఫ్రెండ్సా. నేను అసలు మమ్మీ ఏ టైంకి బయటకు వెళ్ళా, ఏ టైంకి లోపలికి వచ్చా, ఎంతసేపు ఇట్లా 40 minutes వెళ్ళి వచ్చేసా. సూపర్. దర్శనం చేసుకోవడానికి నేనే వెళ్ళమన్నా. రాముని దర్శనం చేసుకున్నావా? I was applying to colleges. 9 అయిపోయింది. సో +2 అయిపోయింది. సో కాలేజ్కి అప్లై చేయాలంటే మా అమ్మాయిని కూడా మీరు బాగా బ్లెస్ చేయండి, మా అబ్బాయిని బ్లెస్ చేయండి, అలాగే మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి. మీరు అందరూ బాగుండాలి. అవును. సో మా ప్రేయర్స్లో మీరు ఎప్పుడు ఉంటారు, అందరూ ఉంటారు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది మా శ్రీరామనవమి వేడుకలు. ఇలా షూటింగ్ నుంచి వచ్చాక కూడా మొత్తం సెటప్ పెట్టి మా ఆవిడ చూసారు ఎంత పద్ధతిగా ఎలా పెట్టిందో. అయ్యో, అది హరిత అంటే. సో ఇవన్నీ అనమాట. ఎలా అయితే అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఈ బ్లాగ్ చాలా చాలా బాగా నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయి, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరోసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.